అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో హోలీ పండుగ గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హోలీ పండుగ రోజు హోలికా దహనం అసలు ఎందుకు జరుపుకుంటారు, ఇంకా అదేవిధంగా ప్రహ్లాదునికి హోలికాకి ఉన్న సంబంధం ఏమిటి, హోలీ దహనం జరిగేటప్పుడు ఎవరెవరు చూడకూడదు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. భారతదేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల్లో మునిగి తేలే పండుగే హోలీ. ఈ రంగుల వేడుకలను కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో 2 రోజులు ఇలా రకరకాలుగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా హోలీ చరిత్ర ఏంటి, హోలికా దహనం, ఇంకా రంగుల పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ అనేది వస్తుంది. ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వాళ్ళు కూడా జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ రంగుల వానలో తడిచి ముద్దవుతూ ఉంటారు. ఈ పండుగని సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు పురాణాల్లో చెప్పబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఆనవాయితీగా వస్తుంది. హోలీ అంటే అగ్నికి సంబంధించినది. దీన్నే హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. ఈ సమయంలో కాముని దహనం, డోలికోత్సవం వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్లోని మధుర, బర్సానా, నందగ్రామ పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుంచి ప్రారంభిస్తారు. ఈ పండుగ దాదాపు 40 రోజుల వరకు కొనసాగుతుంది. మధుర చుట్టుపక్కల గ్రామాల్లో జరుపుకునే హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వేడుకల్ని చూసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా హోలీ పండుగ వెనుక ఉన్న కథని గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో ఇంకా రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు పెద్దలు చెప్తారు. ఇలా రంగులు పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం వల్ల స్నేహబంధాలు, ప్రేమ, సౌభాగ్యాలు పెరుగుతాయని చాలామంది నమ్మకం. దీన్నే డోలోత్సవం లేదా డోలికోత్సవం అని కూడా అంటారు. కృతయుగంలో సూర్యవంశానికి చెందిన రఘునాథ అనే రాజు తన సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. అయితే ఆ రాజ్యంలో అకస్మాత్తుగా హోలిక అనే రాక్షసి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. దీంతో అక్కడి ప్రజలందరూ ఈ సమస్య నుంచి గట్టెక్కించమని రాజుగారిని వేడుకుంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న నారద మహర్షి ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజున హోలికను పూజిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్తారు. అయితే పగలు పూజలు చేస్తే ఇబ్బందులు ఇంకా కొద్దిగా పెరుగుతాయని, అందుకే రాత్రివేళ పూజలు చేయాలని సూచిస్తారు. అప్పటి నుంచి హోలీ పండుగ రాత్రివేళ నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు చెప్తారు. మరో కథనం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు అనునిత్యం శ్రీహరిని పూజిస్తుంటాడు. మరోవైపు శ్రీహరి చేతిలో చనిపోయిన తన తమ్ముడి చావుకు పగ తీర్చుకోవాలని ఆ రాక్షసరాజు కొన్నేళ్ల పాటు ఘోర తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసిన తనకు ఎట్టకేలకు వరం లభిస్తుంది. దీంతో ఆ రాక్షసరాజు తానే దేవుణ్ణని స్వయంగా ప్రకటించుకుంటాడు. ప్రజలందరూ తనను దేవుడిలా ఆరాధించాలని ఆదేశిస్తాడు. ఇదిలా ఉండగా హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరికి గొప్ప భక్తుడు. తన తండ్రి ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉంటాడు. శ్రీహరిని తప్ప ఎవ్వరిని పూజించేవాడు కాదు. దీంతో ఆగ్రహం చెందిన ఆ రాజు తన కుమారుడని కూడా చూడకుండా ప్రహ్లాదుడిని చంపేయడానికి సిద్ధమవుతాడు. ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. కొండ మీద నుంచి తోసేయడానికి, పాములతో కరిపించడానికి, ఇంకా ఏనుగులతో తొక్కించడానికి ఇలా విధాలా ప్రయత్నిస్తాడు. కానీ శ్రీహరి ప్రతి నిమిషం ప్రహ్లాదుణ్ణి కాపాడుతూ వస్తాడు. ఈ క్రమంలో రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపాలని తన సోదరి అయిన హోలికను ఆదేశిస్తాడు. సోదరుని ఆదేశాల మేరకు అగ్నికి అతీతమైన హోలిక ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోపెట్టుకొని మంటల్లో దూకుతుంది. ఆ సమయంలో విష్ణునామ స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కానీ హోలిక మాత్రం ఆ మంటల్లోనే కాలి బూడిదైపోతుంది. ఇలా బూడిద కావడంతో చెడు అంతానికి సంకేతంగా పరిగణిస్తారు. అనంతరం హిరణ్యకశిపుణ్ణి శ్రీహరి సంహరిస్తాడు. ఈ విధంగా హోలికా చావుతో ఈ హోలీ పండుగ ముడిపడి ఉంది. దానికి గుర్తుగానే ఈ హోలీ పండుగ రోజున హోలికా దహనాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ హోలీ పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో పంట పొలాలన్నీ కొత్త పంటలతో నిండిపోతాయి. ఈ పండుగ వేళ రైతుల ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ కారణంగానే హోలీని వసంత మహోత్సవం లేదా కామ మహోత్సవం అని కూడా అంటారు. మరోవైపు డోలికా అంటే ఊయల అని అర్థం. ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చిన్ని కృష్ణుణ్ణి ఊయలలో వేసి ఊపినట్లు పురాణాల్లో చెప్పబడింది.
అందుకే ఈ పండుగ వేళ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో హోలీ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి డోలికోత్సవం వేడుకలను నిర్వహిస్తారు. ఈ హోలీ రోజున కన్నయ్య రాధను ఊయలలో ఉంచి రంగులు చల్లినట్లు పెద్దలు చెప్తారు. హోలీ పండుగ వేళ ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రంగులను కల్తీ లేకుండా తయారు చేస్తారు. అందుకే ప్రత్యేకంగా సహజమైన పువ్వులతో ఈ రంగులను తయారు చేస్తారు. రాధారాణి గ్రామమైన బర్సానాలోనే ఈ పూల హోలీ, రంగుల హోలీ ప్రారంభమవుతుంది. హోలికా దహనాన్ని కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులతో పాటు ఇంకా కొంతమంది చూడకూడదు అంటుంటారు కదా, మరి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హోలీకి ఒక రోజు ముందు హోలికా దహనం నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హోలికా దహనాన్ని చాలా ఉత్సాహంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. హోలికా బొమ్మని తయారు చేసి నిప్పంటిస్తారు. చెడుపై విజయాన్ని సూచికగా ఇలా చేస్తారు. హోలికా దహనానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే కొంతమంది మాత్రం ఈ హోలికా దహనాన్ని చూడటానికి నిషేధం. దానికి వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు సాయంత్రం పూట పూజ చేసి దేవతకు నైవేద్యం సమర్పించి విశ్వాసంతో పూజించి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. శుభముహూర్తంలో హోలికా దహనం నిర్వహిస్తారు. మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ హోలికా దహనం వేడుకను చూస్తారు. అయితే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, కొత్తగా ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తులతో పాటు కొంతమంది ఈ వేడుకలను చూసేందుకు వీల్లేదు. కొత్తగా పెళ్ళైన మహిళలు తమ అత్తమామలతో కలిసి మొదటి హోలికా దహనాన్ని చూడకూడదు. అందుకే నూతన వధువు తమ పుట్టింట్లో మొదటి హోలీ జరుపుకుంటుంది. పురాణాల ప్రకారం హోలికా దహనం రోజున హోలిక అగ్నిలో ఆహుతైపోతుంది. ఇది చెడుపై మంచి సాధించిన విజయంగా పరిగణిస్తారు. అంటే అగ్నిలో శరీరం కాలిపోవడానికి చిహ్నంగా భావిస్తారు. అలా దహనం అవుతున్న శరీరాన్ని కొత్తగా పెళ్ళైన స్త్రీలు చూడడం మంచిది కాదు. ఇది వారి వైవాహిక జీవితం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇతిహాసాల ప్రకారం హోలిక అగ్నిలో మండుతున్న స్త్రీ శరీరంగా చూస్తారు. దీన్ని చూడడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్తా కోడలు కూడా కలిసి హోలికా దహనాన్ని చూడకూడదు. ఇది వారి జీవితాలకు హాని కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా చూడకుండా ఉండాలి. నవజాత శిశువు కలిగిన తల్లిదండ్రులు కూడా ఈ వేడుకకు దూరంగా ఉండాలి. ఒక సంతానం ఉన్నవాళ్లు హోలికా దహనానికి నిప్పు పెట్టకూడదని అంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా హోలికా దహనం కార్యక్రమాన్ని వీక్షించకూడదు. కొత్తగా పెళ్ళైన జంటలు హోలికా దహనంలోని అగ్నిని చూడకూడదు. ఇదండి హోలీ పండుగ యొక్క ప్రాముఖ్యత, ఇంకా హోలీ పండుగకి సంబంధించిన పూర్తి విశేషాలు. మరి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.